హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాఠశాల మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. మా పాఠశాలకి వెళ్దాం. ఇదేనండి మా పాఠశాల ఎంట్రన్స్ గేటు. మన పాఠశాల దగ్గరికి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. మా స్కూల్ పేరు ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ పెద్దమాడు అండి. ముప్పై 5 ఎకరాలతో కూడుకున్నటువంటి పాఠశాల అండి ఇది. ఇదేనండి మా పాఠశాల. ఇది ప్లే గ్రౌండ్ అండి. పిల్లలు ఆడుకుంటున్నారు వాలీబాల్. ఇది ఈవినింగ్ టైం కదా. పిల్లలందరూ కూడా వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఇలా ఆడడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తుంటారు. పిల్లలు ఎవరు ఆటల్లో వాళ్ళు ఆడుతూ ఉంటారు. చూడండి, ఇది అయితే గార్డెను. ఇదే మా న్యూ బిల్డింగ్ అండి. ఇక్కడే క్లాసెస్ జరుగుతాయండి. మా పాఠశాల 5వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఉంటుంది. ప్రతి క్లాస్ 2 సెక్షన్లు ఉంటాయండి. మొత్తం 12 సెక్షన్లు ఉంటాయండి మా స్కూల్లో. ఇదేనండి క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయండి. డిజిటల్ క్లాసెస్ కూడా జరుగుతాయి. మా పిల్లలు మార్నింగ్ స్టడీ అవర్లో పేసిఎల్ యాప్ వేస్తున్నారు. మా వర్క్ కూడా చేశారు. అదేనంటే కనిపిస్తుంది డైనింగ్ హాల్. ఒకసారి వెళ్దాం డైనింగ్ హాల్కి. ఇక్కడ మా స్టాఫ్ అండి, కిచెన్ స్టాఫ్. ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీలు అండి. వారంకి ఒక టిఫిన్ ఉంటుందండి ఇక్కడ మెను. మా పిల్లలు అయితే టిఫిన్ చేసి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా పిల్లలు అయితే కొంతమంది పిల్లలు ఇడ్లీలు మహా ఇష్టంగా తింటారండి. కొంచెం ఎక్కువ పట్టుకొని తినడం అయితే జరుగుతుంది. పిల్లలు క్లాసెస్ అవుతున్నాయండి. ఈ క్లాస్ రూమ్స్. ఈరోజు అయితే 8th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ టెస్ట్ పెట్టామండి. స్లిప్ టెస్ట్ రాస్తున్నారు చూడండి. చూడండి, చెస్ ఆడుతున్నారు 7th క్లాస్ అబ్బాయిలు ఇద్దరు. స్కూల్ గార్డెన్లో పిల్లలు ఉయ్యాట్లో ఊగుతున్నారు. ఇది అంబేద్కర్ విగ్రహం అండి గార్డెన్లో ఉంది. చూడండి, పిల్లలు అలా జారుతున్నారు జారుడు బల్ల మీద నుండి. అది డార్మేటర్స్ అండి. అది మొత్తం గ్రౌండే. ఇంకా అటువైపు కూడా గ్రౌండ్ ఉంటుంది. ఇది న్యూ బిల్డింగ్ వైపు ఉన్నటువంటి గార్డెన్ అండి. ఇందులో కొన్ని మొక్కలు నాటడం జరిగింది, రకరకాల మొక్కలు. అందులోని జామ మొక్క ఒకటి ఉందండి, అది కాసింది. చూడండి, అది బాత్రూమ్ అండి. అది బాత్రూమ్స్. మా పిల్లలు ఖోఖో ప్రాక్టీస్ చేయిస్తున్నారు పీఈటీ సారు. పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఆడుతున్నారు. చూడండి సార్, ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే పిల్లలు అంత యాక్టివ్గా పరిగెడుతున్నారు. చూస్తున్నారుగా, 2 టీములుగా విడిపోయి ఖోఖో ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా స్పీడ్గా పరిగెడుతూ పర్సన్స్ మారుతూ ఉంటారన్నమాట.
కంప్లీట్గా మిగతా వాలీబాల్ కోర్టుకి డిఫరెంట్గా కొంత దూరంలో రన్నింగ్ ట్రాక్ అనేది ఉంటుందండి. ఇది రన్నింగ్ ట్రాక్ అంటారండి. మీకు కనిపిస్తున్నది చాలా విశాలంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు. ఇది హెల్త్ సెంటర్ అండి. పిల్లలకి బాగోలేకపోయినా ఇక్కడికి ఇమ్మీడియట్గా తీసుకెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుంది. మా స్కూల్లో ఉండేటువంటి కొన్ని కొటేషన్స్ చూడండి. చూపిస్తాను చూడండి, కొటేషన్స్ చూడండి. లవింగ్ పేరెంట్స్, ప్రేమించే తల్లిదండ్రులు, ఉత్తమ పాఠశాల చూడండి. స్టడీ అవర్ నైట్, స్టడీ అవర్లో పిల్లలు వారి యొక్క హోంవర్క్లు రాస్తున్నారు డిజిటల్పై వేస్తూ. ఈ విధంగా డైలీగా స్టడీ అవర్స్ జరుగుతాయండి. నైట్ 7 to 9 వరకు, అలాగే మార్నింగ్ కూడా 7 to 8:15 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి.